ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల భూకబ్జాలు ఆగడం లేదని జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మండిపడుతున్నారు. ఎండాడలోని సర్వే నంబర్ 14/1లో 5 ఎకరాల ప్రభుత్వం భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉందని మూర్తి ఆరోపిస్తున్నారు. ఎండాడలోని కబ్జాకి గురైన భూమికి సంబంధించి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, స్పీకర్ అయ్యన్న పాత్రుడులు కూడా విచారణకు ఆదేశించాలని కోరినా ప్రయోజనం లేకపోయిందని అంటున్న జనసేన నాయకుడు మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మాజీ సైనిక ఉద్యోగుల పేరుతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములని కొంతమంది ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు మూర్తి యాదవ్ ఆధారాలతో సహా ఈరోజు మీడియా ముందు కూడా వివరించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఎవరు ఈ మాజీ సైనిక ఉద్యోగులు, ఈ రాజకీయాలకు సంబంధించి ఎవరు, ఐఏఎస్ సంబంధించి కూడా కొంతమంది అధికారులు ఉన్నట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మూర్తి యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి సార్ 5 ఎకరాల భూమి అంటున్నారు, ఎక్కడ అసలు ఎవరు ఈ ప్రధానంగా ఇందులో రాజకీయ నాయకుల పేరు చెప్తున్నారు, ఐఏఎస్ అధికారి పేరు చెప్తున్నారు, ఏం జరిగింది సార్? మాజీ సైనిక ఉద్యోగులకి కేటాయించేటువంటి 5 ఎకరాల భూమి, అలాగే పొలిటికల్ సపరేటర్స్కి, అలాగే స్వాతంత్ర సమయోధులు కేటాయించేటువంటి భూముల వ్యవహారం మీద 2 దశాబ్దాల పైగా రికార్డులు ట్యాంపర్ చేసి ఇవన్నీ దోచేస్తున్నారు విశాఖ కేంద్రంగా అని చెప్పి 2 దశాబ్దాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎండాడ సర్వే నంబర్ 14/1లో 5 ఎకరాల 10 సెంట్లు ప్రభుత్వ భూమిని రికార్డులు ట్యాంపర్ చేసినటువంటి వ్యక్తి పేరు మీదకి ఇవాళ 22A నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఇచ్చారు? కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి హైకోర్టులో ఉంది, కేసు పెండింగ్ ఉంది సర్వే నంబర్ 14 మీద, అలాగే CCLAలో కూడా ఒక కేసు పెండింగ్ ఉంది. ఆ కేసులు పెండింగ్ ఉంటుండగా ఒక రికార్డ్ ట్యాంపర్ చేసినటువంటి వ్యక్తి అనంతపూర్ వాసికి మాజీ అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఏదైతే అర్హత లేనటువంటి వ్యక్తికి భూ కేటాయింపు చేయడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా చేశారు? దీని వెనకాల పెద్ద భాగోతం ఉంది. రికార్డులు ట్యాంపర్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆ రాజకీయ బ్రోకర్లు ఎవరు? అసలు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వైసీపీలో అవతారం ఎత్తినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాగ వీళ్ళు కీలకంగా చక్రం తిప్పారు? దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారి కావచ్చు, కింద రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరూ ఎవరు? సో వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణ జరిపిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎవరు రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడు వాళ్ళతో వైసీపీలోకి వెళ్ళిన అయ్యన్న పాత్రుడు తాలూకా బంధువు ఇందులో ఉన్నారంటున్నారు, ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. ఎవరాలు? వైసీపీ నేత సన్యాస్ పాత్రుడు అలియాస్ జమీల్ వాళ్ళ కొడుకు వరుణ్, అలాగే వైసీపీ మాజీ గుడా చైర్పర్సన్ ఎవరైతే చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఈ ఫైల్ అప్పుడు నడిపారు, వాళ్ళు చేశారంటున్నాం. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులతోని గత ప్రభుత్వంలో 6 మెమోలు ఇస్తే అపనని పని ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎలాగ వీళ్ళు చేయించుకోగలిగారు? ఏంటి దీని వెనకాల ఉన్నట్టు కథ ఏంటి? ఈ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకోవాలి, ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలి, పూర్తిగా స్థాయిలో ఈడీ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు. అయ్యన్న పాత్రుడు గారు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు దీనికి సంబంధించి విచారణ జరగాలని లెటర్లు రాసినా ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎలాగ ఇప్పుడు వాళ్ళు చేసుకోగలిగారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గంటా శ్రీనివాసరావు గారు సీనియర్ మంత్రి, పెద్దలు, ఆయన లేఖ రాశారు. అలాగే గౌరవ సభాపతి గారు, శాసనసభాపతి గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రాశారు లెటరు. అలాగే శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, సీనియర్ మంత్రి, ముగ్గురు కూడా విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో భూదోపిడీకి సంబంధించి వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద విచారణ ప్రభుత్వం చేపడుతుంది, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరలో బయటికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది, విచారణ చేస్తారు. మినిస్టర్ గారిని, ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారో అనగాని సత్యప్రసాద్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా లేఖలు రాసి 3 సీనియర్ మంత్రులు ఉత్తరాంధ్ర చెందినటువంటి వాళ్ళు ఏదైతే కోరారో ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఐఏఎస్ అధికారి ఎవరు ఉన్నారు ఇందులో ప్రధానంగా అంటున్నారు? ఎవరు ఆయన? ఎంత భూమి సార్ ఇది? ఎన్ని కోట్లు ఉంటుంది? ఆయన పేరు వినిపిస్తుంది. ముఖ్యమంత్రి పేషీలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర గారి పేరు బయట వినిపిస్తుంది. వీళ్ళు ఆ పేరు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటంటే వాస్తవాలు తెలియాలి కదా, దాని మీద విచారణ జరిపించమంటున్నాం.
ఇప్పుడు ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలో ఉంది, లిటిగేషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఉంటుండి ఎలాగా ఇది ఇవ్వడం జరిగింది? 22A ఉన్నాను. ఇప్పుడు 22A ఉన్నటువంటి భూమిని ప్రొసీడింగ్స్ ఎలాగ ఇచ్చారు, CCLRలోని పెండింగ్ ఉంది, రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది, ఇవన్నీ ఉంటుండగా ఎలాగ ఈ భూమి క్లియరెన్స్ ఇచ్చారని మేము అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా దీని ప్రభుత్వ భూమి, వాళ్ళది కాదు వీళ్ళది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వ భూమి కింద కాపాడాలి. 100 కోట్ల రూపాయల పైగా ఈ 14/1 ఎండాడ సర్వే నెంబర్ ఉన్న భూమిని ప్రభుత్వ భూమి కింద కాపాడాలన్నది మా అభిమతం. మొత్తం మీద ఇది 14/1 ఎండాడలో ఉన్న 5 ఎకరాల భూమి, ఇది 100 కోట్ల పైగా విలువ ఉంటుందని కూడా పూర్తి యాదవ్ స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా పట్టించుకునే ఇది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు మరి కొంతమంది IAS అధికారులు కలిపి దీన్ని కబ్జా చేశారు. ఖచ్చితంగా కూడా దీనిపైన CBI ఎంక్వైరీ జరిపించాలి. ఇందులో ఉన్న వారిని అందరినీ కూడా శిక్షించాలి. 22/Aలో ఉన్నదాన్ని ఏ విధంగా దీన్ని క్లియరెన్స్ చేసి భూమిని అప్పగించారనే దానికి సంబంధించి ఖచ్చితంగా CBI విచారణ జరిగితే ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా పేర్లు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇది 100 కోట్లు విలువ చేసి ఈ భూమిని ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియోలను సత్యాతరాము, BBC 1 TV, విశాఖపట్నం.